మహోన్నతమైన వేదిక, ప్రజల పాలనకు పాటల నీరాజనం అనే చాలా మనసు నిండుగా రాసిన ఒక కొటేషన్. నిజంగా ప్రజల పాలన నడుస్తున్నది. ఆ ప్రజల పాలనకు ఏ తెలంగాణ పాట త్రూ వచ్చిందో ఆ పాట త్రూయే నీరాజనం పలకాలని ఒక మంచి సదస్సుని మన ఏపూరి సోమన్న నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్న. అన్న చాలా ధన్యవాదాలు. ఈ వేదిక మీదున్న పెద్దలు మోత్కూరి నరసింహన్న గారికి, సతీష్ అన్న గారికి, ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్స్కి, పెద్దలకి, ఉస్మానియా స్టూడెంట్స్ వచ్చిపోయిన వాళ్ళకి, పెద్దలకు అందరికీ పేరు పేరున మీ చెల్లి, మీ బిడ్డ, మీ వెన్నవల తరఫున పాదాభివందనాలు. అట్లాగే వేదిక మీదున్న కళాకారులు, ఇదంతా కళల వేదిక. కళాకారులు, రచయితలు, ఉద్యమకారులు, అన్నలు, అక్కలు, చెల్లెలు, మీ అందరికీ కూడా మీ బిడ్డ తరఫున, మీ చెల్లె తరఫున పాదాభివందనాలు. ఇందాక పెద్దలు అందరూ చెప్తున్నట్టు మన పాలన ఊరికే రాలేదు తెలంగాణ, ఊరికే రాలేదు తెలంగాణ. కన్నీళ్లు కరిగించి, రక్తము చిందించి, ఉద్యమాలు చేసి, ఉరి కొయ్యలకెక్కించి, ట్యాంక్ బండ్ మీద, ఉస్మానియా రోడ్ల గల్లీ గల్లీలా రక్తం చిందించి, కన్నీళ్లు చిందించి, కొట్లాట చేసి సాధించుకున్న తెలంగాణ. ఈరోజు నేను ఒక చిన్న సాంస్కృతిక శాఖకు, ఒక తెలంగాణ సాంస్కృతిక సారథిగా 4 నెలలుగా పనిచేస్తుంటేనే నా మనసు గాయమైపోయిందన్న. సోమన్న ఉన్నారా? అక్కడ పోయినట్టున్నారు. ఎంత గాయమైపోయిందంటే ఒక చిన్న ప్రభుత్వంలో ఒక చిన్న విభాగాన్ని ఎంత నీచంగా పరిపాలన జరిగిందో అని నా మనసు కాలిపోయి ఆవేదన చెందుతున్న సమయం. అంటే ఒక బిట్టు ప్రభుత్వంలో తెలంగాణ సాంస్కృతిక సారథులు ఒక చిన్న విభాగంలోనే ఇంత అవకతవకలు, ఇంత అనర్థాలు, ఒక సిస్టమ్ లేకుండా పనిచేసింది అంటే మొత్తం డిపార్ట్మెంట్స్ ఏ విధంగా పరిపాలన జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. నాకైతే గుండె రగిలిపోతుంది. నాకైతే మనసు బాధ గాయపరిచిపోయింది. ఎంత గాయపరిచిపోయిందంటే ఎంతోమంది త్యాగాలతోని ఏర్పడ్డ తెలంగాణకు విలువ లేకుండా పోయింది అనే మనసు చాలా గాయమైపోయింది. సో ఆ గాయాన్ని పూడ్చుకోవాలి మనమే. మరొక్కసారి మనమే ఉద్యమం చేయాలి. ఎందుకంటే మన కోసం మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, ప్రజల కోసం మనం సాధించుకున్న ప్రభుత్వం మరొక్కసారి తమ జీవితాన్ని అంకితం చేసి తెలంగాణ కోసం పోరుబాట వేసిన, పాటల ఉద్యమాన్ని నడిపిన గద్దరన్నతో పాటు ఎంతోమంది కళాకారులు మరొక్కసారి భౌతిక తెలంగాణ కాదు, మనకు సామాజిక తెలంగాణ కావాలి, సమానమైన తెలంగాణ కావాలని మరొక్కసారి 2015 నుంచే గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసుకుంటూ వచ్చారు గద్దరన్న గారు. మరి ఎవరిను, ఏ పార్టీ జెండా ఎత్తుకోవాలి, ఎవరు పట్టుకోవాలి, ఎటు పోవాలి అని గల్లీ ప్రతి ఒక్క పార్టీ ఇంటికి గల్లీకి వెళ్ళి, ప్రతి ఒక్క గడపకి వెళ్ళి, ప్రతి ఒక్క మనిషి ఇంటికి వెళ్ళి మరి ఒక్కసారి తన ఇంటింటికి వెళ్ళి, పల్లెకి వెళ్ళి, ప్రతి ఒక్క గడపకి వెళ్ళి మనం అన్యాయం జరగబడ్డాము, దీన్ని ఎలా ఎదుర్కోవాలి, ఈ నిరంకుశిత పాలన మళ్ళా మనం కూలగొట్టాలి అంటే అందరం ఐక్యం కావాలి. ఐక్యమై మరి ఎవరిని తీసుకొని పోవాలి ముందుకు? ఎవరైతే మన ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనుకుంటున్నారో ఆ జెండా పట్టుకొని మనం కలిసి ఈ నిరంకుశిత పాలన, ఈ గడీల పాలన కూల్చాలని గద్దరన్న 2017 నుంచి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ చివరి దాకా ప్రజాపాలనలో, ప్రజాబాటలో చివరి దాకా కూడా ఆయన సపోర్ట్ చేస్తూ వచ్చాడు. అదే భాగంలో నాకు అవకాశం వచ్చినప్పుడు నేను కూడా ఈ ప్రజాపాలనలో ముందుంటానని వస్తూ ఈ రోజుకి కూడా
మనం ప్రజాపాలనలో జరుగుతున్న ఒకటి కాదు రెండు కాదు, మనం ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. అదే ఏపురి సోమన్న నేను మాట్లాడుకున్నాం. ఎంతమంది లబ్ధిదారులు అంటే గత సంవత్సరంగా 10 ఏళ్ళు చేసింది పాలన చూపెట్టాలి. మనం సంవత్సరం లోపల కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రేవంత్ అన్న ఆధ్వర్యంలో జరిగిన సంక్షేమ పథకాలు మరియు లబ్ధిదారుల పథకాలు జిల్లా వారీగా చేస్తే ఒక 200 పేజీలు వచ్చినాయి. ఇదంతా చదువుదాం అనుకున్నా, నేను మొత్తం లిస్ట్ అంతా చదువుదాం అనుకున్నా, కానీ నేను వేరే మీటింగ్ నుండి లేట్ రావడం జరిగింది. అంటే 200 పేజీలు వచ్చినాయి. ఈ 200 ఒక్కొక్క పేజీ ఒక్కొక్క పాట రాసి ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మొదటిగా మన కళాకారులకే, దగాబడ్డ తెలంగాణ వాదులకు, దగాబడ్డ కళాకారులకే ఉందని నేను అనుకుంటున్నాను. మనమే తీసుకోపోగలుగుతాం. ఇది మనమే 10 ఏళ్ళగా జరిగింది ఏంది, సంవత్సరం లోపల జరిగింది ఏంది అని మనం ఈ పుస్తకాన్ని పాట రూపంలో పాటగా అల్లి తీసుకుపోవాల్సిందిగా నేను ఏపురి సోమన్నకు, మన కళాకారులకు, మన టీఎస్ఎస్ తెలంగాణ సంస్కృతి సారథ కళాకారులకు కూడా ఇది ఇవ్వాలనే ఉన్నాను. అట్లాగే బయట ఉన్న కళాకారులు కూడా అందరూ మన కళాకారులే. ఒక కన్ను టీఎస్ఎస్ కళాకారులు అయితే ఒకడున్న బయట నిరుద్యోగ కళాకారులు అని నేను ముందుగానే చెప్పినాను. ఇద్దరు నా అన్నలు, నా తోడబుట్టిన వాళ్ళని కలుపుకొని మరో సామాజిక తెలంగాణని మనమే నిర్మిస్తాము అనే ఒక గట్టి నమ్మకంతో రేవంత్ అన్న ఎవరినో కాదు గద్దరన్న బిడ్డనే ఇక్కడ నిలబడితే కళాకారులకు గౌరవం దక్కుతుంది, కళాకారులకు న్యాయం అవుతుందని నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. నేను ఈ 3 నెలల నుంచి పనిచేస్తుంటే చెప్పాను కదా, గుండె రగిలిపోతుంది. ఎంత అన్యాయం, లోపలున్న కళాకారులు ఎంత అన్యాయం అయినారో, బయట ఉన్న కళాకారులు ఏ విధంగా అన్యాయం అయినారో తెలిసి ఒక పెద్ద పుస్తకం రాయాలి. 45 డేస్ ఆఫ్ రిపోర్ట్ అక్కడ రాశాను. 45 రోజులు పనిచేస్తే 45 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క బాధ, ఒక్కొక్క తప్పులు 45 రోజులు రిపోర్ట్ చేస్తే అది చూసి పరిచయం అయిపోయినారు. మరి అరే 45 రోజులకి ఇంత ఉందంటే ఇంకా 45 రోజులు రిపోర్ట్ మళ్ళీ వస్తుందన్నా. సో వీటిని మనం ప్రజల్లోకి పెద్ద ఎత్తున బాధ్యతగా తీసుకుపోవాల్సిన ఎంతో ఆవశ్యకత ఉంది. ఇది ఒక్కటే కాదు, ఇది మొదటి బాధ్యత అయితే రెండోది పెద్ద యుద్ధానికి సంసిద్ధం కావాలి. ఆ యుద్ధం ఏంటంటే మనువాదాన్ని ఎదుర్కోవాలి. మనం మనువాదాన్ని ఎదుర్కోకపోతే మనం మసిగారిపోతాం. రేపు రానున్న టైంలో మీరు ఆడ కూర్చోడానికి అవకాశం ఉండదు, నాకు ఈడ మాట్లాడడానికి అవకాశం ఉండదు, ఈ వేదికనే ఉండదు. ఎందుకంటే చాప కింద నీరులాగా మతాన్ని కులాన్ని బలోపేతం చేస్తూ రాజ్యాంగంలో ఒక్కొక్క పేజీ చించేయాలని కుట్ర పన్నుతున్నారు. మరొక్కసారి గద్దరన్న బతుకుంటే నేను అడిగాను, నానా మీరు ఆపరేషన్కి వెళ్తున్నారు ఎందుకోసం నాన్న, ఎక్కడో భయంగా ఉందంటే, ఏం భయపడకు బిడ్డ, నేను డాక్టర్ నీతో మాట్లాడినా, ఆయన చెప్పిండు నా గుండె పనిచేస్తుందంట, నా గొంతు పనిచేస్తుందంట, నా మెదడు పనిచేస్తుందంట, నా కాలు చేయి పనిచేయంట. నాకు ఈ 3 పనిచేస్తే చాలు బిడ్డ, కాలు చేయి పని చేయకున్నా సరే తెలంగాణ నుంచి మరో స్వాతంత్ర సాంస్కృతిక యుద్ధాన్ని మొదలుపెట్టబోతున్నాను నేను, మరో నిశ్శబ్ద యుద్ధాన్ని మొదలుపెట్టబోతున్నాను నేను. మన కళాకారులను ఐక్యం చేసి అదే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం. సో ఈ గడిల పాలన గులగొట్టడమే కాదు మనది, మన భారతదేశాన్ని రక్షించుకునే మనని, మన జాతిని, మన అణగార వర్గాల్ని, మన దళితులని, మన బిడ్డలని, మన స్త్రీలని రానున్న తరానికి కాపాడుకోని వాళ్ళకి 100 ఏళ్ల ప్లాన్ అన్నాడు నాన్న. 100 ఏళ్ల ప్లాన్ గీయాలంటే, 100 ఏళ్ల ముందు జీవితాన్ని ఇవ్వాలంటే ఈరోజు మళ్ళొక్కసారి ఉద్యమకారులు, మేధావులు, రచయితలు, జర్నలిస్టులు, స్టూడెంట్స్, కళాకారులు వీళ్ళందరినీ కలుపుకొని వచ్చే కళాకారులు మరొక్కసారి పాటలు రాసు, మరొక్కసారి ఇందాక అన్నట్టు ఉద్యమాల ఊపిరై మళ్ళీ ఒక్కసారి పల్లె తిరుగుతామనే ఒక నినాదాన్ని తప్పకుండా ఏపురి సోమన్న తర్వాత నేను పల్లె తిరుగుకుంటా ప్రజాపాలన స్కీములని లబ్ధిదారుని ప్రజలకు అందజేస్తూ అట్లాగే భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటూ పోదామని నినాదంతో మీ ముందుకు ఐక్యమే వస్తానని ఈ వేదిక సాక్షిగా తెలియజేస్తున్నాను. అన్న అప్పుడప్పుడు గద్దరన్న పాట రికార్డింగ్లో ఫోన్లో వింటూ వస్తున్నప్పుడు గుండెలు కదిలిస్తూ ఉంటాయి. ఎప్పుడన్నా సడన్గా ఏపురి సోమన్న పాట వినగానే అదే విధంగా గుండె కదులుతుందన్న. నాన్న ఎక్కడో లేదు, మీ గొంతులో ఉన్నాడు, మీ గుండెలో ఉన్నారు. కళాకారు గొంతులో ఉన్నారు, గుండెల్లో ఉన్నారు, ఉద్యమకారులు గుండెల్లో ఉన్నారు. మీరు వారసులు, మీకు శిష్యులం మేము.
గద్దరన్న శిష్యులు మీరైతే మీ తర్వాత మేము మీ అడుగుజాడలో మేము వస్తున్నామన్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. పల్లవి చరణమ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళల కోసం ఒక చిన్న పాట బిట్టు పాడతానన్న. మహిళా దినోత్సవం వస్తుంది, మహిళల కోసం మాత్రం ఆల్మోస్ట్ ఆల్ 60 పేజీల లిస్ట్ ఉంది. అంటే మహిళల కోసము కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేస్తుందో, దేశంలో ఎక్కడ లేని విధంగా ఆటోలో ట్రైనింగ్ ఇచ్చి ఇప్పటిదాకా ఆటో ట్రైనింగ్ 18 నుంచి 45 45 ఇయర్స్ ఏజ్ లోపల 55 మందికి ఆటో ట్రైనింగ్ ఇచ్చింది మన ప్రభుత్వం సంవత్సరం పరంగా. ఈ ఆటో ట్రైనింగ్ చేసుకున్న వాళ్ళకు మహిళా దినోత్సవం రోజు వాళ్ళకు ఆ సర్టిఫికేట్స్ అందజేస్తారు. అట్లాగే క్యాంటీన్స్ విషయంలో ఉమెన్ క్యాంటీన్స్ సందర్భంగా ఒక 71 ఉమెన్ క్యాంటీన్స్ ఆల్రెడీ తెలంగాణలో పెట్టడం జరిగింది. మొదటిగా మన సెక్రటేరియట్లో జరిగింది. అట్లాగే చూస్తే బస్సెస్ సంబంధించిన బస్ ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఆర్ట్ అండ్ కల్చర్ రూపంలో ఎస్పెషలీ కుట్టు ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది అన్ని ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ద్వారా. అట్లాగే చూస్తే స్కిల్ డెవలప్మెంట్లో భాగంలో ఉమెన్కి పెద్ద పీట వేస్తూ ఉమెన్కి సంబంధించిన ఫ్యాషన్ టెక్నాలజీ, డిజైనింగ్, తర్వాత ఇతరత్ర బిఎడ్ సంబంధించిన కోర్సులు కూడా స్కిల్ డెవలప్మెంట్ ఉమెన్కి పెద్ద పీట ఇవ్వడం పోతుంది. అన్నిటికంటే గొప్పగా ఏంటంటే మన కోటి ఉమెన్స్ కాలేజ్కి మన చాకలే ఐలమ్మ పేరు పెట్టడం జరిగింది. బస్సు ఫ్రీ. ఎప్పుడన్నా నాకు కార్ డ్రైవర్ రాకపోతే నేను మెల్లిగా మాస్క్ పెట్టుకొని బస్సు ఎక్కి కూడా వచ్చేస్తున్నాను. ఎందుకంటే డీజిల్ ఖర్చు ఎందుకులే అన్న, నేను బస్సులో వెళ్ళిపోతాను. ఇప్పటికీ గత ఏడాదిగా నేను ఒక 20 సార్లు బస్సు ఎక్కినా. అలా బస్సు ఎక్కి ఎప్పుడు మంచిగా వెళ్ళిపోవాలి, ప్రజల మధ్యలోకి వెళ్ళిపోవాలి. మొన్న ఒక సమస్య తీసుకొని నేను మన సీతక్క దగ్గరికి వెళ్ళినప్పుడు సీతక్క చాలా అద్భుతమైన మాట చెప్పింది. ఇందాక ఏ పురి సోమన్న మాటనే. ఈ సమస్యకు ఒకటే సొల్యూషన్ అమ్మా, అది గద్దరన్న చెప్పిండు, మహానుభావులు అందరూ చెప్పిండు. ఏంటి ఆ సొల్యూషన్? ప్రజల సమస్యలకు ప్రజలే పరిష్కారం ఇస్తారు. ప్రజల సమస్యలకు ప్రజలే పరిష్కారం ఇస్తారు వెన్నెలమ్మ, నువ్వు ప్రజల మధ్యలోకి పో అన్నారన్నమాట. సో ఖచ్చితంగా ఏ పురి సోమన్న నేను ప్రజల మధ్యలోకి వస్తాము. స్త్రీలకు షీ టీమ్ ద్వారా, అట్లాగే టీ సేఫ్ అనేది యాప్ ద్వారా అమ్మాయిలకు సేఫ్టీ మెజర్స్ని కూడా ఎక్కువ విధంగా కాలేజెస్లో, స్కూల్స్లో, బస్ స్టాప్స్లలో వాళ్ళని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు అని చేయడం. తర్వాత లెదర్ టెక్నాలజీ ట్రైనింగ్స్ కూడా ఉన్నాయి. లెదర్ టెక్నాలజీ ట్రైనింగ్స్ ఇస్తారు. ఇట్లా మొత్తం లిస్ట్ అంత ఉంది. ఈరోజే అసలుకి సంక్షేమ పథకాలు మనం తీసుకుపోవాలంటే మనకు తెలిసి ఉండాలని చెప్పి నేను మరి సెక్రటేరియట్లో వెళ్ళి కూర్చొని 2 గంటలు కూర్చొని తీసుకొని రావడం జరిగింది. సో మార్చ్ 8వ రోజున మనకు బీమా అంటే ఆరోగ్య బీమాతో పాటు స్త్రీలకు ఇందిరమ్మ బీమా, ఆరోగ్య బీమా కింద ఎవరైతే కుటుంబంలో కానీ వాళ్ళు గ్రూప్స్లో ఉన్న మహిళలు చనిపోతే, వారి కుటుంబంలో చనిపోతే వాళ్ళకు 5 లక్షల నుంచి 10 లక్షల వారికి చెక్కు అందజేయడం జరుగుతుంది. అది 400 మందికి, కుటుంబ సభ్యులు మృతి చెందిన 400 మందికి మార్చ్ 8వ తేదీన చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. అలాంటివి చాలా ఉన్నాయి. సో మహిళల కోసం ఒక మహిళలుగా వెన్నెలమ్మ నీ ఆశయం ఏంటంటే, నా ఆశయం ఏమి లేదు, నా బిజినెస్లు ఏమి లేవు, నా కోరికలు ఏమి లేవు. నా కోరికల్లో ఒకటే కోరిక, గద్దరన్న చివరిగా చెప్పిన కోరికనే నా కోరిక, ఆశయం. భారత రాజ్యాంగాన్ని రక్షించడము, ఓట్ల విప్లవాన్ని ముందుకు తీసుకుపోవడము, పాలనలో మనం ఉండడము, స్త్రీలు ఉండడము, దళితులు ఉండము, అప్పుడే మన సమస్య తీరుతా అన్నాడు. సో అదొకటే కోరిక. సో స్త్రీగా నా మొదటి బాధ్యత, ఒక స్త్రీగా నేను స్త్రీల పక్షినే, వాళ్ళ పాటే నిలబడతాను, వాళ్ళ గొంతై పాడతాను. అట్లాగే అన్నలు తక్కువ అని కాదు, ఇద్దరం సమానము. అట్లాగే పిల్లలు, నేను చదువుకున్న చదువు కూడా ఉమెన్ అండ్ చైల్డ్ మీదనే నా రీసెర్చ్, నా చదువు అంట. సో ఉమెన్ అండ్ చైల్డ్ గురించే, పిల్లల కోసమే నేను చదువుతూ ముందుకు వస్తూ ఉన్నాను. సో మన ప్రియమైన అక్కల చెల్లెల కోసము ఒక చిన్న పాట, ఒక బిట్గా మీకు పాడతాను. అది గద్దరన్న రాసిన పాటనే, ఆయన మ్యూజికే తీసుకున్నాను, ఆయన మాటలే తీసుకున్నాను. ఆయన మాటలనే ఇక్కడిదక్కడ అక్కడిక్కడ పెట్టి అల్లి మళ్ళీ ఆయన మాటలే, ఆయన పేరుతోనే మళ్ళీ ప్రజలకు అంకితం చేస్తున్నాను. అది మన స్త్రీలకు, మన మహిళలకు అంకితం చేస్తున్నాం.
కలసిపోదమా మనం నడసిపోదమా నడసిపోదమా కలసిపోదమా మనం నడసిపోదమా నడసిపోదమా మనం నడసిపోదమా మహిళా పాలన కోసం పయనమౌదమా మనం కోరు చేద్దామా మహిళా పాలన కోసం పయనమౌదమా మనము కలిసిపోదమా కలిసిపోదమా మనం నడసిపోదమా నడసిపోదమా మహిళా పాలన కోసం పయనమౌదమా మనం కోరు చేద్దామా పయనమౌదమా మనం నడసిపోదమా మహిళా పాలన కోసం నడసిపోదమా మనము కోరు చేద్దామా నీచుల కన్నుల్లోన కారం జల్దమా నీచుల కన్నుల్లోన కారం జల్దమా తోపిడి గుండెల్లోన గుణపమౌదమా తోపిడి గుండెల్లోన గుణపమౌదమా బాబులౌదమా బలే బలే కలిసిపోదమా మనం కలిసిపోదమా కలిసిపోదమా మనం కలిసిపోదమా కోరు చేద్దామా మనము కోరు చేద్దామా మహిళా రాజ్యం కోసం కోరు చేద్దామా మనం పయనమౌదమా మహిళా కోసము పయనమౌదమా కోరు చేద్దామా మనము పయనమౌదమా మహిళా పాలన కోసం సంఘమౌదమా సంఘటితమౌదమా మహిళా పాలన కోసం సంఘమౌదమా సంఘటితమౌదమా రాజ్యాధికారం కోసము రణం చేద్దామా వీర వనితలౌదమా బలమౌదమా మనం నడిచిపోదమా నడిచిపోదమా మనం నడిచిపోదమా మహిళా లోకము కోసం కోరు చేద్దామా మనము కోరు చేద్దామా మహిళా లోకం కోసం పయనమౌదమా మనం కోరు చేద్దామా మహిళా లోకము కోసం కోరు చేద్దామా మనము కోరు చేద్దామా మహిళల కోసం కూడా ఖచ్చితంగా పోరుబాటను ఎంచుకొని పాలనలో భాగమవ్వాలని కోరుతూ పాలనలో భాగమవుతేనే మన మహిళల సమస్యలు సామాజిక సమస్యలు పేదరికం దోపిడీ దౌర్జన్యం అసమానతలు రూపు మార్చే దిశగా మనం ముందుకెళ్ళాలని కోరుతూ గద్దరన్న గారి చివరి కోరిక సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ డెమోక్రసీ సేవ్ ఇండియా నినాదాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఏపూరి సోమన్నకు చాలా ధన్యవాదాలు అన్న. ఎల్లప్పుడూ నీ చెల్లిగా నీకు కోరసిస్తూ చిన్నప్పుడు అన్న వాడినప్పుడు మేము కోరసిస్తూ ఉండేవాళ్ళం, అట్లాగే నీకు కోరసిస్తూ నీ వెనకండి ఉంటామని ఈ వేదిక మీద నుండి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.